హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్. స్వీట్ షాప్ స్టైల్లో పల్లీ చిక్కీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఒకసారి చూడండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయించుకోవటానికి నాకైతే 7 మినిట్స్ వరకు టైం పట్టింది. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే పల్లీలు క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి. బాగా వేగాక వాటి స్కిన్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్లేటులో వేయించిన పల్లీలను వేసుకొని చల్లారనివ్వాక వాటిని మనం చేతితోటి రఫ్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు వాటిని ఈ జాలి గరిటెలో వేసుకొని పప్పును సపరేట్ చేసుకోవాలి. పప్పు సపరేట్ అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా, 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని బెల్లం వేసి అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కరిగాక ఆ సిరప్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న వేస్ట్ అంతా తీసేయచ్చు. కడాయిలో ఆ సిరప్ అంతా వేసేసి దగ్గరగా వచ్చే వరకు మరిగించాలి. పాకంలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకోవటం వల్ల మన చిక్కీ మంచి షైనింగ్గా కనిపిస్తుంది. చూసారు కదా, పాకం ఇలా చిక్కబడి దగ్గరకు వచ్చినప్పుడు ఇది వచ్చిందో లేదో మనం చూసుకోవటానికి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకొని చూసుకోవాలి. చేత్తో తీసుకొని ఆ పాకాన్ని మనం బ్రేక్ చేస్తే అప్పడంలాగా విరిగిపోవాలి. పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. మనకి ఇక్కడ పల్లీలు వేసి కలుపుతూ తిప్పాలి. పాకం అంతా కూడా పల్లీలకు పట్టేటట్లు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ అయిపోయాక దీనిని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని అంతా వేసి చక్కగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఒక బౌల్ యూస్ చేస్తున్నాను. ఈ అచ్చుని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ షేప్లో వస్తాయి. పీసెస్ అనేవి కట్ చేశాక మనం ఈ అచ్చుని ఒక గరిటెతో తీస్తే చూసారా, ఆ అచ్చు అనేది ఎంత చక్కగా వస్తుందో చూడండి, ఎంత బాగా బ్రేక్ అవుతుందో. చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.